మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామం గణపరచబడినందుకు, ఆరాధన ద్వారా దేవుడు మన మధ్యలో ఉండి తన ఆత్మను మన మీద కుమ్మరించిన విధానాన్ని బట్టి రెండు చేతులు ఎత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ దినము కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. నేను దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి నాతో మాట్లాడిన లేఖనాన్ని ఈరోజు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. కీర్తనల గ్రంథము 101వ కీర్తన భాగము, 101వ కీర్తన భాగము 6వ వచనాన్ని ఈ దినపు మూలవాక్యంగా చదువుకుందాం. కీర్తనల గ్రంథం 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారులగుదురు. లేదా అక్కడ మరి ఎందుకు చదవట్లేదు? మళ్ళీ ఒకసారి. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కనిపెడుతున్నాడంట. దేవుడు కనిపెడుతున్నాడు. 40వ కీర్తన 1వ వచనంలో యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుచున్నాను అని దావీదు పలుకుతాడు. అంతేకాదు 39వ యెషయా గ్రంథం ఆఖరి వచనంలో ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో, కనిపెడతారో వారు పక్షిరాజు వలె పైకి ఎగురుతారు, నూతన బలము పొందుతారని రాయబడి ఉంది. సహనముతో నేను యెహోవా కొరకు కనిపెట్టుచున్నానని దావీదు ప్రార్థన చేస్తే మనము కనిపెట్టడం కాదు, కానీ దేవుడు కూడా కనిపెడుతున్నాడంట. ఏం కనిపెడుతున్నాడు? దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు, దేవుడు ఎదురు చూస్తున్నాడు, దేవుడు పరిశీలిస్తున్నాడు. ఎందుకు పరిశీలిస్తున్నాడంటే దేవుని యొద్ద నివసించటానికి, దేవుని సన్నిధిలో ఉండటానికి, దేవుని దగ్గర తన చోటులో ఉండటానికి నమ్మకస్తుల కొరకు దేవుడు కనిపెడుతున్నారు. నమ్మకమైన వారి కొరకు దేవుడు కనిపెడుతున్నారు. ఆయన కన్నులు సర్వలోకమును చూస్తున్నది. ఆయన కన్నులు ప్రతి ఒక్కరిని కనిపెట్టుచున్నది. ఆయన చూస్తుండగా భూమి మీద నమ్మకమైన మనుషుల కొరకు ఆయన కనిపెడుతున్నారు. హల్లెలూయా. ఎవరు నమ్మకస్తులు? నమ్మకమైన మనుషులు ఎవరున్నారు? ఈ రోజున భూమి మీద నమ్మకస్తులు కరువైపోతున్నారు. నమ్మకస్తులు కరువవుతున్నారు. తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం 1వ వచనం చూస్తే మనం అంచు దినాల్లో మనుషులు అపనమ్మకస్తులు అవుతారు. అంచు దినాల్లో మనుషులు స్వార్థప్రియులు అవుతారు. అంచు దినాల్లో మనుషులు బింకములాడేవారు ఉన్నారు. అంచు దినాల్లో మనుషులు ఇదిగో కపటాలోచన చేసేవారిగా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరు నమ్మకస్తులు? నమ్మకమైన వారి కొరకు దేవుడు కనిపెడుతున్నారు. నమ్మకమైన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు మన అంశం ఏంటంటే దేవుడు కనిపెట్టుచున్నాడు. హల్లెలూయా. ఎవరి కొరకు కనిపెడుతున్నాడు? ఎలాంటి వారి కొరకు దేవుడు చూస్తున్నాడు? దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలును దేవుడు నిలబెట్టుకున్నాడు. రాజుగా అభిషేకించిన తర్వాత సౌలు దేవుని చిత్తాన్ని నెరవేర్చక దేవుని మాట వినకుండా ప్రవర్తించినప్పుడు సౌలును దేవుడు ఆ స్థానములోంచి తప్పించడానికి ఆయన తలంచి ఆ స్థానములో దావీదును దేవుడు కనుగొన్నాడు. హల్లెలూయా. దావీదును నా హృదయానుసారుడైన ఒక మనుష్యుని నేను కనుగొన్నాను, నాకు ఇష్టడైన ఒక మనుష్యుని నేను కనుగొన్నాను. కనిపెడుతున్నాడు దేవుడు. దేవునికి ఇష్టమైన వారి కొరకు, హృదయానుసారుడైనటువంటి వారి కొరకు కనిపెడితే ఎవరు కనపడ్డారండి? దావీదు కనపడ్డాడు. హల్లెలూయా. దావీదు కనపడినప్పుడు దేవుడు సమూయేలును పంపించాడు. యెష్షయి ఇంటికి పంపించి, యెష్షయి ఇంటిలో ఒక మనుషుణ్ణి రాజుగా నేను అభిషేకించబోతున్నాను, నీవు వెళ్ళి తైలపు కొమ్మును తీసుకొని వెళ్ళి కొమ్ములో తైలము పోసుకొని అతని ఇంటిలో ఉన్న ఆ వ్యక్తిని నీవు అభిషేకించు అంటే సమూయేలు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో ఎలియాబు అనేటువంటి ఒక పెద్ద కుమారుణ్ణి చూసి అతను మంచి బలిష్ఠుడు, బలమైన వాడు, మంచి దేహము కలిగిన వాడు, 6 అడుగులు కలిగిన వ్యక్తి, అందగాడై ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి యెహోవా కోరుకున్నవాడు ఎత్తడే, యెహోవా కనుగొన్నవాడు ఎత్తడే, యెహోవా ఎన్నుకున్నవాడు ఎత్తడే అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఇతను కాదు, నేను మనుషుల
హృదయములు లక్ష్య పెట్టేవాడిని కాదు, పై రూపమును లక్ష్య పెట్టే దేవుని కాదు. అంతరంగాన్ని నేను చూస్తున్నాను. ఎవరి అంతరంగం నమ్మకంగా ఉంటుందో, ఎవరి అంతరంగం పరిశుద్ధంగా ఉంటుందో, ఎవరి అంతరంగం యథార్థంగా ఉంటుందో వారిని దేవుడు కనిపెడుతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే 7 ఒకరి వెంబడ ఒకరు వస్తే దేవుడు అంటున్నాడు, వీరిని నేను ఏర్పరచుకోలేక. ఎవరయ్యా 7 అయిపోయారంటే యెషయాని అడుగుతున్నాడు, ఇంకెవరైనా ఉన్నారంటే కడసరి వాడు ఒకడు ఉన్నాడయ్యా, గొర్రెలు కాచుకునేవాడు, వాడికి ఏమీ రాదు, గొర్రెలను కాచుకోవటమే వాడి జీవితం, వాడి ప్రపంచం ఇంకదే, వాడు మాకు అన్యూజువల్, ఉపయోగపడని వ్యక్తి, మాకు ఉపయోగపడడు, వాడి వల్ల మాకు ప్రయోజనం ఏం లేదైతే వాడిని ఒకసారి పిలిపించు అంటే, ఇదిగో నేను కోరుకున్న వాడెత్తడే అన్నాడు. హల్లెలూయా. నేను కనుగొన్న వాడెత్తడే, నేను ఏర్పరచుకున్న వాడెత్తడే, దేవుడు కావలసింది అతడే. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా యొద్ద నివసించే వారి కొరకు నేను కనిపెడుతున్నాను. ఎలాంటి వారు దేవునికి కావాలి అంటే నమ్మకస్తులు కావాలి. హల్లెలూయా. ఒక రోజున దేవుని జాగ్రత్తగా వినండి, ఒక కాంట్రాక్టర్ దగ్గర ఒక మేస్త్రి నమ్మకంగా పనిచేస్తున్నాడు. దేవుని వాక్యంలో ఉంది, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయి. ఎవరు నమ్మకంగా పనిచేస్తారో నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కనపడతాయి. అయితే ఈ కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్న వ్యక్తి నమ్మకంగా 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 పనిచేస్తూ వచ్చాడు. చివరికి ఈ యజమాని దగ్గర నేను నమ్మకంగా పనిచేస్తున్నాను, కానీ ఇంత నమ్మకంగా నేను పనిచేస్తున్నా ఎక్కడ సిమెంట్ లో కూడా ఏ కొంచెమైనా తీసుకొనకుండా, ఇసుకలో కానీ ఇటుకల్లో కానీ ఇనుములో కానీ ఎక్కడ కూడా లాభము చూసుకోనకుండా నమ్మకంగా నేను ఇతనికి పనిచేస్తున్నాను, కానీ ఇంత నమ్మకంగా ఇతని దగ్గర పని చేయటం వ్యర్థం అనుకొని అతని దగ్గర పని మానుకోవాలనుకున్నాడు. అయ్యా, నేను నీ దగ్గర పని చేయాలని అనుకోవట్లేదయ్యా, నేను మానేయాలనుకుంటున్నానని ఏదో మాట చెప్పి ఆ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కాంట్రాక్ట్ అంటున్నాడంట, అయ్యా నువ్వు మానేయాలనుకుంటున్నావు, నేను నిన్ను బలవంతం పెట్టనైతే ఆఖరిగా నాకు ఒక చిన్న కాంట్రాక్ట్ వర్క్ ఉంది, నాకు ఒక చిన్న పని వచ్చింది, అదొక్కటి కంప్లీట్ చేసి నువ్వు సంతోషంగా వెళ్ళిపో అన్నాడంట. మనుషులు ఎలాంటి వారంటే, నేను నమ్మకంగా ఉన్నాను కదా, నాకు ప్రతిఫలం ఏది కనపడాలి కంటికి, నమ్మకంగా ఉంటున్నాను కదా, నాకు వెనువెంటనే ప్రతిఫలం కనపడట్లేదు, వెనువెంటనే నాకేం కనపడట్లేదు అనుకుంటారు. అయితే ఆ కాంట్రాక్టర్ అన్నాడు, నాయనా ఒక్క పని ఉంది, అదొక్కటి కంప్లీట్ చేసి వెళ్ళిపో. నేను వెళ్ళిపోతానన్నా కూడా మళ్ళీ ఇంకోటి కంప్లీట్ చేయమంటున్నాడు. నేను నమ్మకంగా చేసిన ఇతని దగ్గర నాకు ఉపయోగం లేదు కనుక ఈ పని నేను అపనమ్మకస్తుడిగా చేస్తానని ఇసుకలో ఇటుకలో ఏమండి కావలసినటువంటి సిమెంటు ఇసుక కలపాల్సిన రీతిగా కలపకుండా నాణ్యతను తగ్గించి ఆ ఇల్లు నాణ్యత లేకుండా కట్టాడు. తక్కువ సామాన్లతో, నాసిరకం సామాన్లతో ఆ ఇంటిని కట్టి, అయ్యా ఇది అయిపోయింది, ఇక నేను వెళ్ళిపోతున్నాను, ఇక నీకు నాకు సెలవు అని చెప్తే, అయ్యా ఒక్క నిమిషం నా మాట విను అని ఆ కాంట్రాక్టర్ అని, ఇదిగో ఇన్ని సంవత్సరాలు నువ్వు నా దగ్గర నమ్మకంగా పనిచేసావు కదా, ఇన్ని సంవత్సరాలు నేను నీకేమీ చేయలేకపోయాను, నేను ప్రతిదినం అనుకుంటున్నా నీకేదో చెయ్యాలి, నీకేదో చెయ్యాలి, నీకు సహాయం చేయాలి, నీ పరిస్థితి చూస్తూ నేను నీకు తోడ్పడాలనుకుంటున్నాను, కానీ నాకు అవకాశం రాలేదయ్యా. ఈరోజు నా నుండి నువ్వు వెళ్ళిపోతున్నావు, నా నుండి నువ్వు నన్ను వద్దనుకుంటున్నావు కదా, అయితే నా నుండి నీకు చిన్న బహుమానం అయ్యా, ఇదిగో ఈ ఆఖరిగా నీవు కట్టిన బిల్డింగ్ నీకోసమే కట్టించాను, తీసుకోనంటే అప్పుడు ఆ మేస్త్రి బాధపడ్డాడంట, అయ్యో ఎందుకు నా నమ్మకాన్ని నేను విడిచిపెట్టేశాను, చివరి వరకు నేను నమ్మకంగా ఉండాలి కదా, కొంతలో కొంచెంలో నమ్మకం ఉన్న వాడిని అధికంలో నమ్మకంగా దేవుడు ఉంచుతాడు కదా, చివరి వరకు నా నమ్మకాన్ని నేను ఎందుకు కోల్పోయాను. ప్రకటన గ్రంథంలో దేవుడు అంటాడు, అంతము వరకు, మరణము వరకు నమ్మకంగా ఉండు. భూమి మీద మనుషులకు ఇచ్చే ప్రతిఫలాల కోసం చూడొద్దండి, భూమి మీద మనుషులు చేసే ప్రతిఫలాలు చూడొద్దు. భూమి మీద మనుషులు ఇచ్చే ప్రతిఫలాలు ప్రయోజనాల కోసం చూస్తే మన నమ్మకత్వం కంప్లీటెడ్ గా కొనసాగదు, చివరి వరకు కొనసాగించలేం. అప్పుడు అతను బాధపడి, అయ్యాహా నన్ను క్షమించు, నన్ను ఎంత నమ్మకంగా ఉన్నా కూడా నీవు నాకు ప్రతిఫలం ఇవ్వకపోవటం చూసి ఈ బిల్డింగ్ను నేను నాసిరకంతో కట్టించానయ్యా, నన్ను క్షమించు అంటే అప్పుడు ఆ వ్యక్తి అతన్ని కనికరించి మరలా అతనికి తిరిగి మరలా కట్టుకోవడానికి ధనం ఇచ్చాడంట. హల్లెలూయా. దేవుడు తన యొద్ద నివసించడానికి నమ్మకమైన మనుషుల కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. ఈ రోజున హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి, 2వ వచనంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, దేవుని ఇల్లంతటిలో
మోషే మోషే నమ్మకముగా ఎలా ఉన్నాడంటండి? దేంట్లో ఉన్నాడండి? దేవుని ఇల్లు. దేవుని ఇల్లు బైబిల్లో ఉంది. మనము యేసుక్రీస్తు నమ్ముకుంటే మనమే దేవుని ఇల్లు అంట. ఎవరండి? మనమే. ఇప్పుడు ఈ ఇంటిలో ఎవడు నమ్మకస్తుడు? అర్థమైందా మీకు? దేవుని ఇల్లు, నీ హృదయం దేవుని ఆలయం. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్న నీ హృదయంలో, నీ యొక్క హృదయంలో నీకు ఆలయమై ఉన్నాడా లేదా నీకు ఎదగదా? నువ్వు తెలియదా? నీ దేహానికి దేవుడు దీపం కదా, నీ దేహానికి దేవుడు ఆలయమై ఉన్నాడని నువ్వు ఎదగవా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, విలువైన రక్తం ఇచ్చి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు, మీ దేహముతో దేవుని మహిమపరచండి అని పౌలు మాట్లాడుతుండగా, దేహమనే ఈ ఇంటిని నమ్మకంగా కాచేవాడు కావాలి. హల్లెలూయా. అంటే ఏంటి అంటే, ఈ దేహాన్ని పాడు చేసుకుంటే నువ్వు అపనమ్మకస్తుడివే. ఈ ఇంటిని పాడు చేసుకుంటే నీవు అపనమ్మకస్తుడివే. నా ఇల్లంతట్లో మోసే నమ్మకస్తుడంటే, ఇల్లు అక్కడ సంఘానికి సాదృశ్యం అయితే, శరీరం అనే ఇంటిని నువ్వు పాడు చేసుకుంటుంటే, ఈ అబద్ధాలతో, ద్వేషాలతో, కపటముతో, నీలో స్వార్థముతో, నీలో దేవునికి విరోధమైన కార్యాలు పెట్టుకొని ఈ ఇంటిని పాడు చేసుకున్న నువ్వు అపనమ్మకస్తుడివే. హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి, ఈ ఇంటిని భద్రం చేసుకోవడానికి, ఈ యొక్క శరీరాన్ని దేవుడు భూమి మీద పరిశుద్ధంగా ఉంచుకోమని దేవుడు చెప్పాడు. దీన్ని పాడు చేస్తే దేవుని దృష్టిలో మనం నమ్మకస్తులమేనా? కాదు, నమ్మకస్తులు కాదు. ఒక ఆమె రాత్రి మాట్లాడుతుంది, అయ్యా నా పిల్లలు ఇద్దరు కుటుంబాలు పాడైపోయినాయి. నేను సహవాసం లోపం వల్ల చేయకూడని సహవాసాలు చేసి త్రాగుడు అలవాటు చేసుకున్నా. నేను త్రాగుడు అలవాటు చేసుకుంటే సేవకుడు అనేవాడు చెయ్యాల్సిందేంటి? నా త్రాగుడు మానిపించి నన్ను దేవుని దగ్గరికి తీసుకురావాల్సిన వాడు నన్ను ఏమంటున్నాడో తెలుసా? తాగుపోతాడు అంటున్నాడయ్యా. నేను ఎవరికి చెప్పుకోవాలని ఏడుస్తుంది. దేవుని ఇంట్లో నమ్మకస్తులు ఉన్నారా? దేవుడి ఇంట్లో నేను ఆ మాటలు, చెప్పిన మాటలు విని బాధపడుతుంటే దేవుడు నాకు ఈ మాటలు చూపించాడు. ఏంటి ప్రభువా, ఒక వ్యభిచారిని మార్చిన దేవుడవు నీవు, ప్రేమ పంచిన దేవుడవు. అమ్మా, నిన్ను ఎవరు శిక్షించలేదా? నీ ప్రేమతో పలికిన దేవుడవు నీవు. నీ ప్రేమ ఇలాంటిది కదా. కానీ వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారంటే, దేవుడు అంటున్నాడు, నా ఇంటిలో నమ్మకస్తులు లేరు. నా ఇంటిలో నమ్మకస్తులైన వారి కొరకే కదా నేను చూస్తున్నాను. ఎక్కడున్నారు నమ్మకస్తులు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన దేవుడు అప్పగించాడు మోషేకు. 40 సంవత్సరాలు ఫరో ఇంటిలో విద్యా ప్రావీణ్యతలు నేర్చుకొని, సకల శాస్త్రాలలో, సకల విద్యలు అన్నిటిలో ప్రావీణ్యతను కలిగినటువంటి మోషేను 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యములో దేవుడు పరిశీలించి, పరీక్షించి, కొలిమిలో వేసి, కాల్చి, ఓర్పు నేర్పించి నమ్మకమైన వ్యక్తిగా దేవుడు మార్చుకున్నాడు. 80 సంవత్సరాలు పూర్తయిన తర్వాత దేవుడు సేవకు పిలుచుకొని ఈ 40 సంవత్సరాలు ఆయన యొక్క సుదీర్ఘ ప్రయాణంలో నాయకత్వపు లక్షణాలుగా, నాయకుడిగా దేవుని కోసం పని చేసినటువంటి మోషేకు దేవుడు ఇచ్చినటువంటి మంచి పేరేంటో తెలుసా? నా ఇంటిలో. నిజంగా 6 లక్షల కాల్బలం 60 మంది ఉంటేనే సంఘం ఈ రోజున ఎలా నడిపించుకోవాలో తెలియట్లా. నమ్మకస్తులు లేకపోయారు. ఈ రోజున 30 మంది ఉంటేనే తల పొగరుతో, గర్వంతో రెచ్చిపోయి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు నీ లోకంలో 6 లక్షల కాల్బలం, సుమారు ఇంచుమించు 30 లక్షల మందిని నడిపించటంలో ఎంత నమ్మకస్తుడు! దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత నమ్మకమైన వాడు! ఇదే మాట చెప్తాడు సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. త్వరగా, సమయం లేదండి, ప్రభు బల్ల కార్యక్రమం మన ముందుంది కనుక. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. హల్లెలూయా. అతడు యెహోవా స్వరూపం నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన. ఇక్కడ మోషే ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకుంటే, ఈ వివాహం చేసుకున్నటువంటి మోషే మీద అహరోను, మిరియాము సనగటం మొదలు పెట్టారు. విరోధంగా మాట్లాడటం మొదలు పెట్టారు. విరోధంగా మాట్లాడటం మొదలు పెడితే ఆ మాటలు ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. హల్లెలూయా. దేవుడు విని అంటున్నాడు, నమ్మకమైన వ్యక్తి మోషే, నా ఇంటిలో నమ్మకస్తుడు, నా సేవకుని విరోధంగా మాట్లాడడానికి మీరు ఎలా భయపడలేదు?
నా సేవకుడికి విరోధంగా మాట్లాడటానికి, ఒక నమ్మకస్తుడికి విరోధంగా మాట్లాడితే దేవుడు ఊరుకోడు. హల్లెలూయా. వాళ్ళ అన్నలైనా అక్కలైనా కుటుంబమైనా సేవకునికి విరోధంగా మాట్లాడితే దేవుడు సహించడు. ఎందుకంటే సేవకుడు కాదు, నమ్మకస్తుడు అనాలి. అక్కడ దేవుడు అక్కడ ఏమన్నాడండి? ఫస్ట్ నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నమ్మకస్తులకు విరోధంగా ఎవరు మాట్లాడినా దేవుడు ఊరుకుంటాడా? మోషే వాళ్ళ అక్క మిరియాముకి కుష్టు పుట్టిందంట. అయినా మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఎలుగెత్తి ప్రార్థన చేసి క్షమించని ప్రార్థన చేస్తే ఆ కుష్టును దేవుడు తీసివేశాడు. హల్లెలూయా. చూసారు, నమ్మకస్తుడంటే ఎలా ఉంటాడంటే మనకు హాని చేసిన వారికి హాని కలిగినా కూడా వారి కొరకు ప్రార్థన చేసేవాడు నమ్మకస్తుడు. హల్లెలూయా. మోషే ఎన్నోసార్లు మోషే మీద ఇశ్రాయేలు సనుక్కున్నారా లేదా? నీవు మాకొద్దు అన్నారా లేదా? మోషేను కాదని వేరొక నాయకుడిని పెట్టుకొని మేము వెళ్ళిపోతాం తిరుగుబాటు చేసి మోషేను అనరాని మాటలని మోషే మీద ఎన్నోసార్లు 254 మంది లేచి తిరుగుబాటు చేసిన, మోషే చెప్తున్న మాటలు వినకుండా తిరుగుబాటు చేసిన, కోపం పుట్టించినా కూడా మోషే నమ్మకంగానే పని చేసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వారి కొరకు చూస్తున్నాడు? నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 42వ వచనం చదవండి. లూకా సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. ఇక్కడ అమ్మ చదువు. ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన కలజోడుచున్నాను. బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు? దేవునికి స్తోత్రం. నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు? నమ్మకమైన బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుడు కావాలి దేవునికి. యజమాని ఒక దాసుడికి అప్పగించి వెళ్ళాడు. ఇప్పుడు యజమాని ఎవరు? మన తండ్రి అయిన దేవుడు, మన యేసుక్రీస్తు ప్రభు. దాసులు ఎవరో? మనమే, సేవకులు. దేవుని పనిచేసే వాళ్ళకి సంఘాన్ని అప్పగించాడు. బుద్ధి కలిగి నమ్మకంగా గృహ నిర్వహణం చేయగలిగిన వ్యక్తులు దేవునికి కనపడట్లేదు. అక్కడ ఉంది, ప్రభువు ఎలా వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఆ యజమాని ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ యజమాని వచ్చేటప్పటికి మెలకుగా ఉండి తన దాసుల్ని కాపాడి ఆహారం పెట్టి సంరక్షించవలసినటువంటి ఆ వ్యక్తి త్రాగి మత్తుగా ఉంటే, చూడండి 45వ వచనం 43వ వచనం చదవండి. ఎవని ప్రభు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఎవడు? ప్రభు వచ్చి ఇగో నమ్మకంగా బుద్ధి కలిగి గృహ నిర్వాహకత్వం చేసేటువంటి ఆ దాసుని ఎవరు కనుకుంటాడో, దేవుడు కనుకుంటే ఆ దాసుడు ధన్యుడు. నమ్మకస్తుడైనటువంటి దాసుడు ధన్యుడు అయ్యాడు. కానీ అతడు కలిగిన దాని అంతటి మీద వాడిని ఉంచిన నీతో నిజంగా చెప్పుచున్నాను. అయితే 45వ వచనం. ఆ దాసుడు అనుకుంటున్నాడు, నా యజమానుడు వచ్చుట ఆలస్యం చేయుచున్నాడని మనసులో అనుకొని తన కింద ఉన్న దాసులను ఏం చేస్తున్నాడు? కొడుతున్నాడు. కొట్టడం అంటే మాటలతో చాలు కొట్టడం. దావీదు అన్నాడు, వారి మాటలు వరదీసిన కత్తులు. కొరడా తీసుకొని కొట్టక్కర్లా, మాటలతో కొడతారు. అదే కుర్రోడు అంటున్నాడు, అన్న వాక్యానుసారంగా చెప్పటం మానేసి మాటలతో మమ్మల్ని హింసిస్తున్నారు వాక్యంలో అంటున్నాడు. అంటే దేవుడి వాక్యం, దేవుడు చెప్పమన్నది చెప్పట్లా, వీళ్ళు అనుకున్నది చెప్తూ మనుషులకి ఏం చేస్తున్నారు? కొడుతున్నారు. వాక్యం ద్వారా, మాటల ద్వారా కొడుతున్నారు. ఇక్కడ అదే ఉంది. దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములలో, ఎరుగని గడియలలో ఆ దాసులు యజమానుడు వచ్చి వాడిని నరికించి అపనమ్మకస్తులలో వాళ్ళకి, ఎవరికండి? నమ్మకమైన బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుడిగా ఉండవలసిన వ్యక్తి దాసులను అప్పగించిన వారిని కొట్టి హింసించి వారిని బాధ పెట్టి త్రాగి తిని మత్తుగా పడుంటే ఈరోజు అలాగే ఉన్నారు. తినటం, త్రాగటం, మత్తులు అవ్వటం. వారి కడుపే వారికి దేవుడు, వారి కడుపే దేవుడు. ప్రార్థన పేరు చెప్పుకుంటారు కానీ ఉపవాస ప్రార్థన అంటారు. 1 గంట ప్రార్థన చేసి భోజనాలు పెట్టుకొని తింటున్నారు. ఇది ఉపవాస ప్రార్థన అవుతుంది ఈ దినాల్లో? వారి కడుపే త్రాగి తిని మత్తుడుగా ఉంటున్నారు. ఓ పాస్టర్ గారు నాకు తెలిసిన ఆయన ఉన్నాడు. మధ్యాహ్నం 3 పడుకుంటే 7 అయినా భూకంపం వచ్చినా లెగవడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లెగడు ఆయన. ఆ టైంలో నేను పడుకుంటానయ్యా అంటాడు. అంటే తిని త్రాగి ఎలా ఉన్నారు? మత్తులై ఉన్నారు. వాడిని ఏం చేశాడంటే దేవుడు ఆ గడియలో
అపనమ్మకస్తులలో వాడికి పాలిచ్చి వాడు నరికించేసి అపనమ్మకస్తుల్లోకి వేసాడంట. ఇప్పుడు ఎవరు నమ్మకస్తులు? మత్తులైన వారు నమ్మకస్తులా? తిని త్రాగేవారు నమ్మకస్తులా? గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించిన పని నమ్మకంగా చేసే వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఇంకా చాలా మంది నమ్మకస్తులు బైబిల్లో ఉన్నారు. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో హనన్య అనేటువంటి ఒక వ్యక్తి కనపడతాడు. హనన్య చదవండి. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరుడైన హనానికిని అమ్మా కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని. హనన్య నమ్మకమైన మనుషుడు. ఎవరంట? ఇక్కడ గోడ కట్టడానికి కొంతమందిని నిలబెడితే అందులో హనన్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఎలాంటి వాడంటే నమ్మకస్తుడు. హల్లెలూయా. ఈ నమ్మకస్తుడు ఎలాంటి వాడంటే ఇంకా కింద చదవండి. ఇంకా ఎక్కువగా అందరికంటే ఎక్కువగా మా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. నమ్మకమైన మనుషులు ఒకటే కాదు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట ఏముందంట? భయభక్తులు. నెహెమ్యా దేవుని మందిరం పాడిపోయినప్పుడు, యెరూషలేము ప్రాకారాలు పడిపోయినప్పుడు, పడగొట్టినప్పుడు, చెరకు తన ప్రజలు వెళ్ళిపోయినప్పుడు, యెరూషలేము గుమ్మములు కాలిపోయి ప్రాకారాలు పడద్రోయబడ్డాయి. ఇదిగో యెరూషలేములో ఉన్న మన జనం, మన ప్రియులు, మన స్నేహితులు, మన పితరులు శ్రమ అనుభవిస్తున్నారు. శేషం మిగిలిన వారు శ్రమలో ఉన్నారయ్యా, దుఃఖములో ఉన్నారు, చెదరిపోయి ఉన్నారు, బాధలో ఉన్నారని వారు తెలియజేసినప్పుడు, ఆ తెలియజేసిన వారిని బట్టి నెహెమ్యా కూర్చొని ఏడ్చి ప్రలాపించి దేవుని దగ్గర ప్రార్థన చేసి చేసిన ప్రతి పాపమును, పితరుల పాపమును ఒప్పుకొని దేవుని దగ్గర మొర్రపెట్టినప్పుడు అతని మనస్సు వ్యాధులతో నింపబడింది. తన హృదయం నింపబడిన దాన్ని బట్టి తన ముఖం ఏమైపోయిందంటే వికారం అయిపోయింది. దుఃఖముతో ఉన్నప్పుడు రాజు ఎదుట గిన్నెను అందించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ రాజు అంటున్నాడు, నీ ముఖం ఎందుకు ఇలా అయిపోయింది? ఏమైంది నీకు అన్నప్పుడు, అయ్యా నేను సంతోషంగా ఎలా ఉంటాను? నా దేవుని ప్రజలు, నా దేవుని పట్టణం యెరూషలేము ప్రాకారం పడిపోయింది, గుమ్మాలు కాల్చబడ్డాయి, నేను ఎలా సంతోషంగా ఉంటానయ్యా? ఇదిగో యెరూషలేమును నేను ప్రేమించే వ్యక్తిని, నా ప్రజల కొరకు ప్రార్థించే వ్యక్తిని, అది పాడైపోతే నేను ఎలా సంతోషంగా ఉంటా? దేవుని వాక్యంలో రాయబడింది, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు పాడైపోతున్నాయి. ఈ రోజున పునాదులు పాడైపోతుంటే నీతిమంతులు ప్రలాపిస్తున్నారు, నీతిమంతులు ఏడుస్తున్నారు. పాడైపోయిన పునాదులు, పాడైపోతున్నాయి పునాదులు, సంఘాలు పాడైపోతున్నాయి, కట్టబడిన పునాదులు పాడు చేస్తున్నారు. ఒకప్పుడు కట్టబడిన పునాది నమ్మకంగా, యథార్థంగా, దేవుని ఆత్మతో, అభిషేకంతో చేసిన సేవను తదుపరి కాలంలో వచ్చిన వారు పాడు చేస్తున్నారు. నీతిమంతులు మొరపెడుతున్నారు, అయ్యో పునాదులు పాడైపోతున్నాయి, పునాదులు పాడైపోతున్నాయి, యెరూషలేము ప్రాకారాలు పాడైపోయినాయి అని ఏడిస్తే, సరే వెళ్ళు యెరూషలేము ప్రాకారాలు నువ్వు కట్టుకో, నీకు కావలసింది నేను ఇస్తానని తాకీదులు రాయించుకొని వెళ్ళి యెరూషలేము ప్రాకారాలు కట్టిస్తున్న పనిలో టోబు అనేటువంటి అపనమ్మకస్తులు, విరోధులు ఎదురుపడ్డారు. కానీ అందులో హనన్య అనేటువంటి ఆ వ్యక్తి నమ్మకస్తుడు. హల్లెలూయా. టోబు లాంటి వ్యక్తులు, టోబు లాంటి మరి అపనమ్మకస్తులు, వెన్నుపోటుదారులు ఉంటారు. అయితే వారిలో హనన్య నమ్మకమైన వాడు, అందరికంటే దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వ్యక్తి అని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? నెహెమ్యా సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు దేవుడు ఎవరి కొరకు కనిపెడుతున్నాడంటే నమ్మకస్తుల కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కనిపెడుతున్న వారు ఎవరి కొరకు అంటే మొదటి మాట నమ్మకస్తులు, రెండో మాట కీర్తనలు 19:12 చూడండి. 5 మాటలు సిద్ధపడ్డా 7 మాటల్లో. అయితే నేను 5 మాటలు చెప్పే సమయం లేదు కనుక క్లుప్తంగా ముగిస్తాను. 10:40 అయిపోయింది కనుక ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథం 19, తన పొరపాటులు కనుగొనగలిగిన వాడు ఎవడు? హల్లెలూయా. ప్రభు చిత్తమైతే ఈవినింగ్ కూడా మరి ఆరాధన పెట్టి ఈ యొక్క మిగతా భాగాన్ని కంప్లీట్ చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేయండి. రెండవ పాయింట్, మొదటి పాయింట్ ఎవరి కొరకు దేవుడు కనిపెడుతున్నాడు, ఎలాంటి వారి కొరకు దేవుడు చూస్తున్నాడు అంటే నమ్మకస్తుల కొరకు దేవుడు చూస్తున్నాడు. రెండో పాయింట్, తన పొరపాటులు కనుగొనగలిగిన వాడు ఎవడు? ఒక క్వశ్చన్ మార్క్ వేశాడు.
నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దేవునికి స్తోత్రం. రెండోది, పొరపాటులు, చేసిన పొరపాట్లు కనుగొనే వాడి కొరకు దేవుడు చూస్తున్నాడు. ఎవరి కోసం చూస్తున్నాడండి? నేను చేసిన పొరపాటు, తన పొరపాటును ఎవడైనా కనుగొనగలుగుతున్నాడు? పక్కోడి పొరపాట్లు, పక్కవాడు చేసిన పొరపాట్లు, తప్పుదాలు చూస్తున్నారు. అందుకని యేసుక్రీస్తు ఆయన సేవా జీవితంలో ఆయన చేసిన 3.5 సంవత్సరాల పరిచర్యలో దేవుని సువార్త ప్రకటిస్తూ పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి ఆయన ప్రకటిస్తూ కొండ మీద ఒక ప్రసంగం చేసి ఆ కొండ మీద అంటాడు, ఇదిగో నీ కంటిలో దూలం పెట్టుకొని పక్కవాడి కంటిలో ఏం చూస్తున్నావు? నువ్వు నలుసును చూస్తున్నారు. మన కంటిలో దూలం పెట్టుకొని, మన కంటిలో లోపం పెట్టుకొని పక్కవాడి కంటిలో ఏం చూస్తున్నారు? లోపం చూస్తున్నారు, నలుసులు చూస్తున్నారు. ఇదిగో పక్కవాడి మీద నిందలు వేయడానికి చూస్తున్నారు. తన పొరపాటును కనుగొనేవారు లేరు ఈ రోజున. దేవుడికి ఎలాంటి వారు కావాలంటే నమ్మకస్తులు కావాలి. తాను చేసిన పొరపాటును సరి చేసుకునేవాడు కావాలి. కనుగొనగలిగిన వాడు కావాలి. నేను పొరపాటు చేశానా? నేను చేసిన పాపం ఏంటి? నా పాపములు ఏంటి? నా పాపములు నీ ముఖ కాంతిలో కనపడుతున్నాయ్యా. నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ ముఖ కాంతిలో నేను చేసిన ప్రతి పాపము కనపడుతుందని పశ్చాత్తాపడి తన పొరపాటును కనుగొనే వారి కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలా చూసుకుంటే దావీదు బత్షెబ విషయంలో చేసిన పాపం నాతాను ప్రవక్త ద్వారా దేవుడు గద్దించాడు. ఇదిగో ఒక మనుషుడు, ఒక ఐశ్వర్యవంతుడి దగ్గర కొన్ని గొర్రెలు, ఆడగాడిదలు, కొంత పశువుల మంది ఉంది. ఒక దరిద్రుడి దగ్గర ఒకటే గొర్రె పిల్ల ఉంది. అయితే ఆ ఐశ్వర్యవంతుడు దారిని పోయేటువంటి ఒక మార్గస్థుడు వస్తే ఇతని దగ్గర ఉన్నటువంటి గొర్రెల్లో ఉన్నది ఆయుత్తం చేయకుండా ఆ దరిద్రుడి దగ్గర ఉన్న ఒకటి కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు. అంటే అప్పుడు దావీదు అంటాడు, అతడు శిక్షకు పాత్రుడు, అతడు ఆ ఒక్కదానికి 4 ఇవ్వాలి అన్నాడు. ఎన్ని ఇవ్వాలి? అయితే ఆ మనుష్యుడు నీవే అన్నాడు. ఆ మనుష్యుడు నీవే. దేవుడు నిన్ను నమ్మకమైన వానిగా, దేవుడు నిన్ను ఒక పాత్రగా ఎంచుకొని, ఒక సాధనంగా ఎంచుకొని ఇశ్రాయేలును పరిపాలించడానికి దేవుడు రాజుగా నిన్ను నిలబెడితే చెయ్యకూడనిది నువ్వు చేశావు. నువ్వు చెయ్యకూడనిది చేసి బత్షెబ విషయంలో పాపం చేశావు. 2 సమూయేలు 12వ అధ్యాయం 7వ వచనం. త్వరగా 2 సమూయేలు 12వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు 2వ గ్రంథం. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమాను నగరం నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇస్తాను కదా. నీవు యెహోవా మాటను తొణిక్కరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఉరియా కత్తి చేత చంపించి అతని భార్యను నీ భార్యగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. ఇలాగ మాట్లాడిన తర్వాత 13వ వచనంలో దావీదు తన పొరపాటును కనుగొన్నట్లుగా రాయబడింది. చదవండి 13. నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపము ఎందుకు పరిహరించాడు చెప్పండి? తన పొరపాటును ఏం చేశాడు దావీదు? తన పొరపాటును కనుగొన్నాడు. తన పొరపాటును గుర్తించాడు. నేనే ఆ పాపం చేసింది, నేనే ఆ మనుష్యుని, నేనే దేవుడు అప్పగించిన దాని విషయంలో అపనమ్మకస్తుని, దేవునికి అవిధేయుని అయ్యింది నేనే, ఆ పాపం చేసింది నేనే అని తన పొరపాటును ఏం చేసుకున్నాడండి? 51వ కీర్తనలో ప్రలాపించాడు, పశ్చాత్తాపడ్డాడు. అయ్యో ప్రభువా, నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయొద్దు, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయొద్దు అయ్యా, నీ సన్నిధిలో నన్ను ఉంచు, నాకు ఇదిగో రక్షణ ఆనందం నా యొద్ద నుంచి తీసేయొద్దని ప్రలాపించాడు. నా పాపం పోనట్లు నన్ను బాగా కడుగని ప్రార్థన చేశాడు. 2వది శుంకరి, దేవా ఆ పాపినైనా నన్ను కరుణించు, తన పాపమును ఒప్పుకున్నాడు. 3వదిగా చిన్న కుమారుడు, ఎవరు తప్పిపోయిన కుమారుడు, తండ్రిని కాదనుకొని వెళ్ళి తిరిగి అంతా ఖర్చు చేసుకుని ధనమంతా పాడు చేసుకొని లోకంలో వ్యభిచారులతో తిరిగి అంతా పోగొట్టుకొని తన స్థితి దిగజారిన తర్వాత అనుకుంటున్నాడు, బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంటికి వెళ్తా, నా తండ్రికి దేవుని ఎదుట పరలోకమందున దేవుని ఎదుట నీ ఎదుట నేను పాపం చేసి తప్పు తెలుసుకున్నాడా లేదా? పొరపాటును తెలుసుకున్నాడా లేదా? మన పొరపాట్లు మనం కనిపెట్టుకోవాలి.
మన లోపాలు మనం కనిపెట్టుకోవాలి. దేవుని కార్యాలు జరగట్లేదు అంటే ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ పొరపాటు ఉంది. నేను చెప్పాను, కొండలో నీళ్లు నిలవట్లేదు అంటే దానికి కారణం ఏమై ఉంటుంది చెప్పండి. కొండలో నీళ్లు ఉండట్లేదు అంటే దానికి కారణం, కొండకి ఎక్కడో చిన్న రంధ్రం ఉంది, బిందికి ఎక్కడో చిన్న రంధ్రం ఉంది, ఏదో ఆ లోపం. దాన్ని సరి చేసుకుంటే దాంట్లో ఏముంటాయి, మన పొరపాట్లు మనం సరి చేసుకోవాలి. దేవుడు అలాంటి వారి కొరకు చూస్తున్నాడు. ప్రార్థన చేద్దాం, సమయం తక్కువగా ఉంది కనుక చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకొని ప్రభు శరీరమును రక్తమును తీసుకుందాం. ప్రభు శరీరము రక్తం మన మధ్యలో ఉంది కనుక ఈరోజు దేవుడు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. వాక్యమై ఉన్న దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో దేశములో నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎవరు నమ్మకస్తులు? ఈరోజు ఈ వాక్యమును విన్న నీవు నేను నమ్మకస్తులమేనా? మనం దేవుని ఎదుట ఎలా ఉన్నామో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది కనుక ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ప్రభు శరీరము రక్తం మన యొద్దకు రాబోతుండగా ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు. నమ్మకస్తుడివేనా? మాటలో నమ్మకస్తుడివేనా? అయ్యా క్రియల్లో నమ్మకస్తుడివేనా? శరీరమును కాపాడుకోవటంలో నమ్మకస్తుడివేనా? ఇదిగో ఏ విషయంలో అపనమ్మకస్తుల్లో నిన్ను దేవుడు చేర్చుకున్నట్లు అయ్యా నమ్మకస్తుడిగా నన్ను మార్చేయని ప్రార్థన చేద్దాం. రెండవది, ఎవరు తన పొరపాటును కనుగొనగలరు? నేను చేసిన తప్పులేంటి ప్రభా, నేను చేసిన పాపములేంటి ప్రభా, ఏ వ్యక్తి విషయంలో నేను అనాలోచితంగా మాట్లాడాను, ఎవరిని బాధ పెట్టాను, తెలియక చేసినవి, తెలిసి చేసినవి, నా పొరపాటును నాకు తెలియజేసి నన్ను క్షమించని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు శరీరము రక్తము మన మధ్యలో ఉంది కనుక చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, వాక్యమైన దేవుడు, వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ పునరుద్ధాన ఆరాధనలో ప్రభువా నీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. చిన్న బిడ్డల నోట స్తోత్రము ఉంచిన దేవుడు, చిన్న బిడ్డలు పాడిన పాటల ద్వారా నీవు మహిమ పొందావయ్యా. ఇదిగో ప్రభు ఆరాధన ద్వారా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేసి మా ఆశను తీర్చినట్లుగా ఆత్మతో మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలయ్యా. కొనసాగించి వాక్యమే ఉన్న దేవుడు వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. దేశములో నీ వద్ద నివసించే వారి కొరకు, దేశంలో నమ్మకస్తుల కొరకు నీవు ఎదురు చూస్తున్నావు, కనిపెడుతున్నావని దేవుని వాక్యం ద్వారా నీవు మాట్లాడేవయ్యా. నేను నమ్మకస్తున్నా, నాలో నమ్మకత్వం ఉందా? ఏ విషయాల్లో మేము నమ్మకంగా ఉండాలి? అప్పగించిన ఇంటిలో నమ్మకస్తుడిగా ఉండాలి. ఇదిగో దేవుని పనిలో నమ్మకస్తులుగా ఉండాలి. దేవుని సువార్తను, దేవుని సంఘమును, దేవుని యొక్క ఇదిగో మరి ఆత్మలను సంపాదించే విషయంలో నమ్మకంగా ఉండాలి. ఇదిగో అటువంటి వారిగా మమ్మల్ని ఉంచండి. తన పొరపాటును కనుగొనగలిగిన వాడి కొరకు మీరు చూస్తున్నారయ్యా. మా పొరపాట్లు, మా పాపములెన్ని, మేము చేసిన తప్పిదాలన్నీ మాకు తెలియచేయండి. వాటన్నిటిని మేము కనుగొని వాటన్నిటి విషయం నీ దగ్గర పశ్చాత్తాపడడానికి అయ్యో ప్రభు దావీదు తన పాపమును ఒప్పుకున్న రీతిగా, సుంకరి తన పాపమును ఒప్పుకున్న రీతిగా, ఇదిగో తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎదుట నేను పాపం చేశాను, తన కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదని తెలుసుకునే రీతిగా మేము తెలుసుకొని యోగ్యులుగా, యథార్థవంతులుగా నీ సన్నిధిలో నమ్మకస్తులుగా నిలబడే కృప మాకు కలుగచేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రార్థన చేసుకుందాం. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను చేత పట్టుకొని ఇదిగో మీ కొరకు చిందించబడుతున్న కొత్త నిబంధన రక్తము శరీరమని ఆయన చదవండి. 1 కొరింథీయులు 11:23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పాను. దేవునికే మహిమ కలుగును గాక. ప్రభు శరీరం నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను చేత పట్టుకొని ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడానికి రాయబడినట్లుగా ఆ రొట్టెను విరిచి శిష్యులకి ఇచ్చినట్లుగా ఈ రోజున ప్రభు శరీరం మన దగ్గర ఉంది. ప్రభు శరీరం విరవబడి అనేక మందికి ఆహారంగా, అనేక మందికి దీవెనకరంగా మార్చబడినట్లుగా ప్రభు శరీరంలో మనము పాలిభాగస్తులు ఉన్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి నీకు వందనాలు. ఇదిగో ప్రభువా 2025 సంవత్సరాల క్రితం మా కొరకు ఎవరు చేయని త్యాగం చేసి మీ శరీరమును నలగొట్టుకొని మీ శరీరం లేత అయ్యా నీకు వందనాలు ఎండిన భూమిలో లేత మొక్కవలే తండ్రి అయ్యా మీరు మారి ఇదిగో ప్రభువా మా కొరకు ప్రభ మీరు నలగొట్టబడ్డారు, మాంసపు ముద్దగా మార్చబడ్డారయ్యా. ఇదిగో ప్రభ ఈరోజు అది జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకుంటున్నాం మా ప్రభువా. ఇదిగో నీ సన్నిధిలో ఇప్పుడు మేము పాల్గొంటుండగా వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసావు. వాక్య ఖడ్గము ద్వారా మా హృదయాలు ఖండించి పొడిచావు. పశ్చాత్తాప హృదయాలమై దేన మనస్సుతో నీ సన్నిధికి వస్తున్నాం.
మీ శరీరం తీసుకోవడానికి కావలసిన యోగ్యులుగా మమ్మల్ని మీరు మార్చండి. మీరే ఈ శరీరమును పంచి మాకు ఇవ్వమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు శరీరం విరవబడింది. ప్రభు శరీరం మన ఎద్దుకు వస్తుండగా మీ కుడి హస్తము పైనుంచండి, ఎడమ హస్తం కింద ఉంచి ప్రార్థనాపూర్వకంగా ప్రభు శరీరాన్ని తీసుకోవాలని ప్రభు పెరట మనవి చేస్తున్నాను. సహోదరుడా, నీ కొరకు విరవబడిన ప్రభు శరీరం, సహోదరుడా నీ కొరకు విరవబడిన ప్రభు శరీరం, సహోదరుడా నీ కొరకు విరవబడిన ప్రభు శరీరం, సహోదరు నీ కొరకు విరవబడిన ప్రభు శరీరం. అందరికీ ప్రభు శరీరం అందిందా? ఎవరికైనా అందకపోతే మీ కుడి హస్తాన్ని చూపించండి. అందరికీ అందినట్లయితే ప్రార్థనా పూర్వకంగా పశ్చాత్తాపముతో వాక్యాన్ని మనసులో తలంచుకుంటూ ప్రభు శరీరాన్ని భుజిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్రను రక్తము వలన క్రొత్త నిబంధన, దీనిలోంచి తాగునప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీరు అనేకులు బలహీనులు, రోగులై చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోతాం. మంచిది, ప్రార్థన చేద్దాం. ప్రభు శరీరమని రక్తమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడని లేఖనం సెలవిస్తుంది. కనుక ఇదిగో ఆయన పాత్ర ఎత్తుకొని, ఇది మీ కొరకు అయిన కొత్త నిబంధన రక్తము, మన కొరకు ఆయన తన రక్తమును చిందించి యేసు రక్తము ద్వారా మనల్ని పవిత్రులుగా చేసి మనల్ని పరిశుద్ధపరిచిన ఈ కొత్త నిబంధన రక్తం మన యొద్దకు తీసుకొని రాబడుతుండగా అయోగ్యతను, మనలో ఉన్న అపరిశుద్ధతను తొలగించుకొని యోగ్యమైన హృదయముతో ప్రభు శరీరమును రక్తమును తీసుకుందాం. మనం దేవుని సన్నిధిలో ఆయన మరణాన్ని ప్రచురించడానికి సిద్ధపడినట్లుగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు రక్తమును తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు రక్తం నిమిత్తం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినమున ప్రభువా, మీ శరీరంలో పాలుభాగస్తులు అవటానికి ఎన్నికలేని అయోగ్యులమైన మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు. మా కొరకు మీరు ఆకాశానికి భూమికి మధ్య శిలువలో వేలాడబడి మీ రక్తమంతయు కార్చి చివరి రక్తపు బిందువైనా మీ కొరకు ఉంచుకొనకుండా మా కొరకు మీ రక్తమును కార్చి శుద్ధమైన రక్తము ద్వారా అపరిశుద్ధతలో ఉన్న మమ్మలను పరిశుద్ధులుగా మార్చిన అయ్యా, మీ రక్తమును బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈరోజు మీ రక్తమును తీసుకుంటుండగా మాలో పాపమును, మాలో ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క నీకు విరోధమైన కార్యముల నుండి తొలగించి అయ్యా, నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, మా పొరపాట్లు కనుగొనగలిగిన వ్యక్తులుగా మమ్మల్ని నీ కొరకు మార్చి మహిమ పొంది ఈ రక్తమును మీరే మాకు పంచివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభు రక్తం మీ వద్దకు వస్తుండగా కొంచెం కొంచెముగా తీసుకొనాలని ప్రార్థనా పూర్వకంగా మనవి చేస్తున్నాను. సహోదరు, నీ కొరకు చిందించుకున్నాను. సహోదరు, నీ కొరకు చిందించుకున్న సహోదరు, నీ కొరకు చిందించుకున్న ప్రభు, సహోదరు, నీ కొరకు చిందించబడిన ప్రభు మీలో ఇంకెవరికైనా ప్రభు రక్తము అందకపోతే మీ కుడి హస్తాన్ని చూపించండి. అందరికి అందినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న నెహెమ్యా గారు చివరి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదము ప్రార్థనల ద్వారా ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ ఉదయకాల సమయం మంది ప్రభువా, యేసు క్రీస్తు నామం పేరట నీ పాసానికి వచ్చుడుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం తండ్రికి స్తోత్రాలు నాయన.
తండ్రి స్తోత్రం ప్రభా. ఇది ఆది నుంచి అంతం వరకు కూడా తండ్రి ప్రభా మీరు మహిమ పొందిన విధానం బట్టి నీకు స్తోత్రాలు నాయన. అయా తండ్రి స్తోత్రం ప్రభా, పాటల్లోను ఆరాధనలోను ప్రభా వాక్యమందు మీరు కృప చూపారు తండ్రి స్తోత్రాలు తెలియపరచుకున్న ప్రభా. తండ్రి నీకు స్తోత్రం ప్రభా. అయా తండ్రి స్తోత్రం నాయన. కుటుంబ పక్షంగా తండ్రి ప్రభా మీరు నిలిచి తండ్రి ప్రభా ఇదిగో తండ్రి నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు నాయన. నీ దైవజనం నిలబెట్టి ప్రభా నీ వాక్కు ద్వారా వాక్యం ద్వారా నీ స్వరము వినిపింప చేసిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తెలియపరచుకున్న తండ్రికి స్తోత్రాలు నాయన. అయ్యా అవును ప్రభా, మేము గడిచిన కాలమంత్రులు ప్రభా నమ్మకస్తులుగా లేమేమో తండ్రి ప్రభా, మరలా నమ్మకస్తులుగా మీరు ఉండాలని ప్రభా ఇదిగో నమ్మకమైన వాక్యం ద్వారా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా మాతో మాట్లాడే ప్రతి ఒక్క మాటను బట్టి నీ స్తుతులు స్తోత్రాలు తెలియపరచుకున్నాం. ఇక్కడ మేము కూడి ఉన్న ప్రతి ఒక్కరం కూడా తండ్రి ప్రభా నీ సన్నిధానంలో ప్రభా ప్రతి ఒక్క విషయమందు ప్రభా మేము నమ్మకస్తులుగా ఉంటూ కృప చూపడానికి స్తోత్రాలు. నీ రాకడ పర్యాంతం వరకు కూడా చిన్న పిల్లవారి దేహం వల్ల ప్రభా చిన్న పిల్లవారి మనస్సు కలిగి ప్రభా నీ ఎదుట నమ్మకస్తులుగా ఉంటూ కృప చూపడానికి స్తోత్రాలు. మోషే నీ ఇల్లంతట్లో నమ్మకస్తులని ప్రభా మీరు సెలవిచ్చారు తండ్రి. అలాగే ప్రభా మేము ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా నమ్మకస్తులుగా నీ ఎదుట నమ్మకస్తులుగా ఉంటూ కృప చూపడానికి స్తోత్రాలు నాయన. ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోవడానికి స్తోత్రాలు నాయన. ఆత్మ ద్వారా బలపరచడానికి స్తోత్రాలు నాయన. అవిధేయతలోను ప్రభా ఇదిగో ఎంతమంది ఉన్నావు ప్రభా ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రభా అవిధేయతను విడిచి విధేయత ఎందు నమ్మకస్తులుగా ఉండి కృప చూపడానికి స్తోత్రాలు నాయన. ఏ ఒక్క బిడ్డ కూడా విడిచిపెట్టకూడదు తండ్రి ప్రభా, ఏ ఒక్క డెక్కను కూడా దాటిపోతానికి స్తోత్రాలు నాయన. కృప చూపండి, బలపరచడానికి స్తోత్రాలు ప్రభా. అయా నీ పరిచయం ఎంతట్లో నమ్మకస్తులుగా ఉండి కృప చూపండి. ఎక్కడిక్కడ మేము తొలగిపోకూడతానికి స్తోత్రాలు. మేము చేస్తున్న పరిపాట్లు ప్రతి ఒక్క విషయంలో మీరు తోడుగా ఉండడానికి స్తోత్రాలు నాయన. కుటుంబాలకు మమ్మల్ని ఆశీర్వదించడానికి స్తోత్రాలు నాయన. అయా నీ వాక్యము ప్రభా సాతాను దొంగలించకుండా నీరు కట్టి ఫలింపచేసి నీ రాకడ సిద్ధపరచండి. అయ్యా అయ్యా ఇదిగో మీరు ఇచ్చిన శరీరాన్ని బట్టి ప్రభా రక్తాన్ని బట్టి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి స్తోత్రాలు. నీవు అయ్యా మీరు మాకు అనుగ్రహించిన శరీరం తిని ఉంటుగా తండ్రి ప్రభా మాకు బలమును శక్తిని ధైర్యమును జ్ఞానమును బుద్ధిని వివేచనను ఆరోగ్యమును అయా తండ్రి అయా ఐశ్వర్యమును మాకు అనుగ్రహించిన తండ్రి స్తోత్రాలు నాయన. నీ రక్తము తండ్రి ప్రభా మా మీద ప్రోక్షించబడును గాక. తల వెంట్రులు మొదలుకొని అరికాలు పదవకు ప్రభా నీ రక్త ప్రోక్షణ జరుగును గాక తండ్రి ప్రభా. నీ యొక్క ప్రభా బలము మాకు దయచేయను గాక పలుకుచున్న తండ్రి స్తోత్రాలు. నీ యొక్క త్యాగమును మాలో అనుగ్రహించిన తండ్రి స్తోత్రాలు. త్యాగపూరితమైన జీవితాన్ని మాకు అనుగ్రహించిన స్తోత్రాలు నాయన. పశ్చాత్తాప ఆత్మను భారపడితమైన ఆత్మను కన్నీటి ఆత్మ అనుగ్రహించు ప్రభా. నీ రాకడికి సిద్ధపరచబడినట్లుగా ప్రభా నీ చిత్తము నెరవేర్చబడినట్లుగా ప్రభా నీ రాజ్యము కట్టబడినట్లుగా మమ్మల్ని సిద్ధపరచడం స్తోత్రాలు. మేము ఎక్కడ కూడా తొట్టిల పాటు కాకుండా ప్రభా తొలగిపోకుండా నమ్మకస్తులుగా యథార్థవంతులుగా నీ ఎదుట ఉండడానికి కృప చూపడిన స్తోత్రాలు నాయన. అయ్యా ఇంకా నీ వాక్యం ఎత్తబడిన తండ్రి ప్రభా అయా విత్తన దైవజనం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా పలు చోట్ల నీ వాక్యం ఎత్తడానికి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నమ్మకస్తులుగా ఉంటకు ప్రభా కృప చూపడిన స్తోత్రాలు. నీ ఎదుట అయాతని నీ పాదాలు పట్టుకుని బిడ్డగా బిడ్డని ఆశీర్వదించండి ప్రభా. అయాతని స్తోత్రం స్తోత్రం అయ్యా. విత్తనాలు వెదజల్లే బిడ్డగా బిడ్డని నమ్మకస్తులుగా ఉంటకు కృప చూపడిన స్తోత్రాలు నాయన. అయాతని స్తోత్రం. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆర్థికంగా వారిని బలపరచడం కృపనివ్వండి తనకి స్తోత్రాలైనా. కృప చూపి బలపరచు ప్రభా. వారి తండ్రి ప్రభా పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి, పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని తనకి స్తోత్రం. వారి ఇరువురు కలిసి నీ సందులు నమ్మకస్తులుగా అయ్యా నేను అయ్యా నీ సన్నిధిలో పరిచయం చేసే కృపను వారికి కలిగించండి. తల్లి గారిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యం ఉండి ప్రభా ఐశ్వర్యం ఉంటే తనకి స్తోత్రాలు నాయన. ఆత్మలో వద్దునట్లుగా ప్రభా నమ్మకస్తులుగా ఉంటుంది కృప చూపడి తనకి స్తోత్రం. జ్ఞాని గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని తనకి స్తోత్రాలు నాయన. వారు ఎక్కడా కూడా తండ్రి ప్రభా తొట్టిల పాటు కాకుండా ప్రభా యథార్థవంతులుగా ఉండుటకు నమ్మకస్తులుగా ఉండుటకు ప్రభా జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభా అయా తన స్తోత్రం నిరాకరణ అతి సమీపంలో ఉంటాడు కదా తండ్రి ప్రభా. మేము ఎక్కడా కూడా తొలగిపోకుండా అవిధేలుగా ఉండకుండా ప్రభా ఇదిగో నీ సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండి కృప చూపమని బలపరచమని ప్రభా. వారు చేస్తున్న ప్రత్యేక పనులు తోడుగా ఉండండి. ఆరోగ్యం ఉండి ప్రభా ఐశ్వర్యం ఉండి ఆర్థికంగా స్థిరపరచండి బలపరచండి ప్రభా. ఆత్మీయతలు ఇంకా నూనెతల ఆత్మలో బలపరచడం తనకి స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు ప్రభా. కృప చూపండి బలపరచండి. ఈ ఇల్లంతట్లో నమ్మకస్తులుగా ఉంటూ కృప చూపమని బలపరచమని నీ నామానికి మహిమార్థంగా వాడుకోమని ప్రియ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని పొందున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడు ఉన్న మనందరికీ సకల పరిశుద్ధులకు ఇదిగో వాక్యాన్ని అన్వయించుకున్న ప్రతి ఒక్కరికి వాక్యాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరికి ప్రభు బలలో చేయవలసిన మనందరికీ దేవుని కృప సదాకాలము తోడైంది నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు చిత్తమైతే మరొకసారి ఈ రోజు ఈవినింగ్ కూడా మనము మరి వీలైతే ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేయండి. ఈ విధంగా ఇంకా మేము ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాం కనుక ప్రార్థన చేయండి. ఈ పరిచర్య మీ అందరికి లైవ్ చూస్తున్న వారికి విన్నపం ఏంటంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ ఛానల్ ద్వారా విత్తబడుతున్నటువంటి వాక్యాలు అనేక మంది షేర్ చేయండి. దేవుని కోసం, దేవుని పనిలో మీరు కూడా పనివారిగా ఉండాలని ప్రభుత్వం మనవి చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగుతుంది. అందరికీ వందనాలు.